తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతులు కల్పిస్తా అని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. 2015-16లో మొదలుపెట్టిన ఈ పనులు 2018-19లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినని చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల లోపే 2023 అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, అన్నారం సుందిళ్ళ బ్యారేజులు పగుళ్ళు రావడము, ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం, నిర్మాణ లోపం, నిర్వహణలో లోపం, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా నేను, శ్రీ రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుల పర్యటనలు చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ద్వారా బయటపెట్టిన 60 పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కి పెట్టినాము, నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పినరు ఏమని, మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది, డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు. అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టిందని ఎట్లా అంటారు? ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, దే ఆర్ వన్ సైడ్ రిపోర్ట్. వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే, ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్, ఇల్లాజిక్ రిపోర్ట్, ట్రాష్. అంతకంటే ఏముంటుంది ఇంకా? దే టోల్డ్ యూ యువర్ సెల్ఫ్, నీకేదో తెలియదు, మీ దృష్టికి రాలేదని కూడా కాదు కదా. They have given the affidavit to the commission and the affidavit is given by the commission to me. నాకు అది ఇచ్చింది కమిషన్ ఇచ్చింది, ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? ఇప్పుడు చెప్పండి, నేను అంటున్నా, ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప, లేదా ఇంటెన్షనల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ను తప్పుదో పట్టించిందా? ఇది తేలాలి. ఇప్పుడు ఐదర్ కమిషన్ వాజ్ మిస్గైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ కమిషన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ మిస్గైడెడ్ ఆర్ ఇంటెన్షనల్లీ they reported. It has to come out.